14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పేరుతో అక్రమంగా ఓట్ల తెలగింపు జరిగిందని ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అలాంటి అవకతవకలు తెలంగాణలో జరగకుండా ఉండేందుకు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెక్యులర్ భావజాలంతో ఉండే వాళ్లను ఎస్ఐఆర్తో ఇబ్బందులకు గురి చేయడం అన్యాయం అన్నారు. తొందరపాటు చర్యలు కాకుండా ఏడాదిన్నర పాటు తెలంగాణలో ఎస్ఐఆర్ జరపాలని విజ్ఞప్తి చేశారు. 2002-2022 ఓట్ల డాక్యుమెంట్స్ పొలిటికల్ పార్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిటిజన్ ప్రూఫ్ అడగకుండా ఎస్ఐఆర్ ప్రక్రియ చేయాలని కోరారు మహేష్ కుమార్ గౌడ్. ఎవరైతే సెక్యులర్ భావాలు కలిగిన ఓటర్స్ ఉన్నారో ఆ ఓట్ల తొలగింపు ప్రక్రియ పగడ్బందీగా చేసినారు. ఇది తెలంగాణలో జరగకూడదని ఇవాళ కమిషన్ని వారికి మెమోరాండం ఇచ్చి వారి ద్వారా కేంద్రానికి పంపే విధంగా మేము కొన్ని విన్నపాలు చేశాం. ఈ రాష్ట్రంలో రేపో మాపో ఎన్నికలు లేవు. వచ్చే 2 సంవత్సరాల వరకు అసలు ఎన్నికలే లేవు. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తొందరపాటుగా 2-3 నెలల్లో చేస్తే అది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు సంవత్సరంన్నర పాటు ఎన్నికల యొక్క ప్రక్రియ జరగాలి. ఈ ఎలక్షన్ ప్రక్రియ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాలని కోరడం జరిగింది.